హే గాయ్స్ ఎప్పుడు బోండా అయినా సో ఇలా వెరైటీగా ఇంట్లోనే మైసూర్ బోండా చేసి పెట్టండి, చాలా బాగా లైక్ చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం. సో నేనైతే ఒక కప్ పెరుగు తీసుకున్నా. సో పెరుగులోకి ఇప్పుడు ఏమంటే నేను బేకింగ్ సోడా వేస్తున్నాను. సో బేకింగ్ సోడాతో పాటు ఉప్పు కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. సో అలా బీట్ చేసుకున్నప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి చూడండి. అండ్ అలాగే హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అండ్ అలాగే 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నా, మైదా వాడట్లేదు, గోధుమ పిండి వాడుతున్నా అనమాట. అలాగే జీరా కూడా తీసుకున్నా, వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. అలాగే ఇక్కడ స్పూన్తో కాకుండా నల్ల చేతితో కలుపుకోండి, బాగా మిక్స్ అవుతుంది. అండ్ వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకోండి. సో చూసుకొని వాటర్ పోసుకోండి అనమాట. ఇక్కడ నాకు కొంచెం గట్టిగా అనిపించింది, అలాగే కొంచెం వాటర్ పోసుకున్నాను. సో ఇలాగ బాగా కొంచెం ఫాస్ట్గా బీట్ చేసుకుంటే మైసూర్ బోండా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అండ్ 2 hours పక్కన పెట్టేసేయండి, మనకు సాఫ్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ వేసుకునే ముందు బాగా బీట్ చేసుకోవాలన్నమాట. బీట్ చేసుకొని సో ఇలా అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా 2.5 hours అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో నేనైతే ఆయిల్ హీట్ చేసుకొని బోండాలు అయితే వేసేసా. సో సూపర్ పర్ఫెక్ట్గా వచ్చాయి. రౌండ్గా అయితే రాలేదు, కానీ టెక్స్చర్ మాత్రం బయట తిన్నట్టే ఉంది. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అంత బాగా వచ్చిందనమాట. సో మా ఆయనకైతే ఫేవరెట్ ఫుడ్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.